ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు సండే కదా, మీకందరికీ హ్యాపీ సండే. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఇచ్చుచున్నటువంటి యొక్క అనుదినము వాగ్దానము మీరు వినొచ్చు. మీ యొక్క ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనము నేను చదువుతున్నాను, గమనించండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనల్ని అందరినీ బలపరుచుచున్నాడు. దేవుడు తగిన సమయమందు నిన్ను హెచ్చించును. నిన్ను హెచ్చించాలంటే దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. నిన్ను హెచ్చించాలంటే దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుడు చెప్పుచున్న ప్రతి మాట నీవు వినాలి. దేవునికి సమీపంగా ఉండి ఏ కష్టమైన, బాధ అయినా, నిందైనా, దేవా ఇవన్నీ నువ్వు ఇచ్చావు, వీటిలన్నిటిని తప్పించుకోవటానికి నాకు నీ యొక్క శక్తినివ్వయ్యా అని అన్నప్పుడు దేవుడు నీ యొక్క శ్రమలను చూసి, నువ్వు పడుతున్నటువంటి నిందలను చూసి, నీవు దేవునికి సమీపంగాను దగ్గరగాను ఉన్నప్పుడు తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అలాగే బైబిల్లో మనం చూసినట్టయితే భక్తులందరూ దేవునికి ఇష్టానుసారంగాను దేవుని చేతి కింద దీన మనస్కులై ఉన్నప్పుడు దేవుడు తగిన కాలమందు వారిని హెచ్చించాడు. అదేవిధంగా దావీదును చూద్దాము. దావీదును గొర్రెల కాపరి దగ్గర నుంచి ఒక రాజుగా దేవుడు హెచ్చించాడు. దావీదు జీవితాన్ని చూస్తే దావీదు గొర్రెల్ని కాచుకుంటూ దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవునితో మాట్లాడేవాడు. కాబట్టి అక్కడ నుంచి దేవుని యొక్క కనుదృష్టి దావీదు మీద ఉంచి దేవుడు దావీదుని తగిన కాలమందు రాజుగా హెచ్చించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో పడుతున్నటువంటి కష్టాలు, నిందలు, బాధలు, కుటుంబ సమస్యలు, ఈ యొక్క పోరాటము, వీటినన్నిటిని బట్టి నీవు నలిగిపోతున్నావా? నీ యొక్క పేదరికాన్ని చూసి నీ తోడ పుట్టినటువంటి వారు, నీ కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ నిన్ను ఆశయించుకుంటున్నారా? బాధపడకు. దేవుడు నీకంటూ ఒక టైం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకంటూ ఒక టైమును చూసుకొని దేవుడు నిన్ను హెచ్చించనై ఉన్నాడు. నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించిన దానికంటే అధికముగా ఆయన ఆలోచించి అధికమైన ఆశీర్వాదము, అధికమైన దీవెన నిన్ను హెచ్చించనై ఉన్నాడు. నీవు పడుతున్న ప్రతి కష్టంలోనూ, నిందలోనూ, ప్రతి బాధలోనూ దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి. ప్రభువా, నా పరిస్థితి ఇట్టా ఉంది ప్రభువా అని ప్రార్థన చేయి. దేవుడు తగిన కాలమందు నిన్ను హెచ్చించనై ఉన్నాడు. బాధపడకు, దిగులు పడకు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయనా, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేయుచుండగా ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఏకీభవిస్తున్నారో, ఈ ఛానల్ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో మా ప్రభా, ఈ ప్రార్థన ప్రేయర్ టవర్కి ఎంతమంది ప్రార్థన విన్నపములు ఇస్తున్నారో వారందరినీ నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. వారిని తగిన కాలమందును మీరు హెచ్చించినై ఉన్నారని ఈ యొక్క వాగ్దానము మీరు ఇచ్చారు మా ప్రభా. ఈ వాగ్దానము మేమందరము నమ్ముచు రిసీవ్ చేసుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మీకు వందనాలయ పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రం నాయన. ఈ దినమున నా తండ్రి నీ ప్రియ బిడ్డలు మా ప్రభా, వారు పడుచున్న ప్రతి వేదన నుంచి, కష్టం నుంచి, నిందను నుంచి, బాధల నుంచి, శ్రమల నుంచి, సాతాను శోధన నుంచి యేసు నామములో వారికి విడుదల అవునుగాక మా ప్రభా. స్తోత్రం నాయన. సాతాన బంధకాల నుంచి, చీకటి శక్తుల నుంచి యేసు నామములో విడుదల అవునుగాక మా ప్రభా. స్తోత్రం నాయన. దేవా మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. వ్యాధి, బాధ, రోగము, రుగ్మతతో బాధపడుచున్న వారికి యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక మా ప్రభువా. పిల్లలు లేని వారికి పిల్లలు కలుగును గాక, జాబు లేని వారికి జాబు కలుగును గాక నా తండ్రి. మానసికమైన ఒత్తిడితో నలిగిపోతున్న వారికి సంతోషము, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా ఈ దినమున ఆదివారము దినమున తండ్రి నిన్ను ఆరాధించుటకు నా తండ్రి, ఆయా మాకు నా తండ్రి నీ పరలోకములో నుంచి నీ వర్తమానమును, ఆయా నీ యొక్క
రెవల్యూషన్ భూమి మీదకు వచ్చుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. ఆయా ప్రతి సంఘాన్ని మీరు దర్శించండి, ప్రతి పాస్టర్ని, వారి పిల్లల్ని, వారి సంఘాలని, ఆయా వారి పరిచర్యలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. ఈ ప్రార్థన వినిచున్నప్పుడే నా తండ్రి ఆయా అనేక మంది స్వస్థత పడుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఈ దినమన ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను అయా. నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి స్థలంలో నీ కాపుదలను దయచేయండి. వారు చేయుచున్న ప్రతి పనిలో నా తండ్రి నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉంచుమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.